శాంతి. ఈరోజు మురళి 28/12/2024. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని సర్వ ఖజానాలతో సుసంపన్నంగా చేసేందుకు బాబా వచ్చారు. సర్వ ఖజానాలతో సుసంపన్నంగా చేసేందుకు బాబా వచ్చారు. మీరు కేవలం ఈశ్వరీయ మతం పైన నడచండి. బాగా పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోండి. మాయతో ఓడిపోకండి. మిమ్మల్ని సర్వ ఖజానాలతో సుసంపన్నంగా చేసేందుకు బాబా వచ్చారు. మీరు కేవలం ఈశ్వరీయ మతం పైన నడుచుకోండి. బాగా పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోండి. మాయతో ఓడిపోకండి. బాబాతో బాగా పురుషార్థం చేసినాము, బాబా మతం పైన నడిచినాము, శ్రీమతం పైన అంటే మంచిగా పురుషార్థం జరుగుతుంది. మళ్ళీ రెండవది, సర్వ ఖజానాలతో సంపన్నంగా అయిపోతాం. సర్వ ఖజానాలే వారసత్వమైనవి. ఎప్పుడైతే మనం బాగా పురుషార్థం చేస్తామో అప్పుడు మాయతో ఓడిపోం. ప్రశ్న: ఈశ్వరీయ మతము, దైవీ మతము మరియు మనుష్య మతాలలో ఉన్న తేడా ఏమి? ఈశ్వరీయ మతము, దైవీ మతము మరియు మనుష్యుల మతాలలో ఉన్న తేడా ఏమి? జవాబు: ఈశ్వరీయ మతము ద్వారా పిల్లలైన మీరు తిరిగి మీ ఇంటికి వెళ్తారు. పవిత్రమై పావనమై ఇంటికి వెళ్తాం. మళ్ళీ కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. దైవీ మతము ద్వారా మీరు సదా సుఖవంతులుగా ఉంటారు. ఎందుకంటే అది కూడా బాబా ద్వారా ఈ సమయంలో లభించిన మతమే. కానీ ఎంతైనా కిందికి దిగుతూ వస్తారు. సత్యుగంలోకి వెళ్ళినా కూడా కిందికి దిగుతాం. ఇక్కడ కిందికి దిగేది ఉండదు, ఇక్కడ పైకెక్కేది. మనుష్య మతం దుఃఖితులుగా తయారు చేస్తుంది. ఈశ్వరీయ మతంపై నడిచేందుకు మొట్టమొదట చదివించే తండ్రి పైన పూర్తి నిశ్చయం ఉండాలి. బాబా అంటున్నారు, ప్రశ్న: ఈశ్వరీయ మతము, దైవీ మతము, మనుష్య మతము తేడా ఏమి? ఈశ్వరీయ మతము ద్వారా ఎగిరే కళల్లోకి వెళ్తారు. ఈశ్వరుని మతం ఇప్పుడు లభించింటేనే సత్యుగంలో దైవీ మతం లభిస్తోంది. దైవీ మతము కూడా మంచిదే, కానీ కిందికి దిగుతూ వచ్చేదే. కానీ మనుష్య మతం పూర్తిగా కిందికి పడేసేది. ఇది వ్యత్యాసం అని బాబా చెప్తున్నారు. అందుకే మధురమైన పిల్లలారా, మిమ్మల్ని సర్వ ఖజానాలతో సుసంపన్నంగా చేసేందుకు బాబా వచ్చారు. మీరు కేవలం శ్రీమతంపై నడుచుకోండి. బాగా పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోండి. మాయతో ఓడిపోకండి. ఈశ్వరీయ మతము, దైవీ మతము, మనుష్య మతాలలో తేడా ఏమి? ఈశ్వరీయ మతము ద్వారా పిల్లలైన మీరు వాపస్ ఇంటికి వెళ్తారు. కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. దైవీ మతం ద్వారా మీరు సదా సుఖవంతంగా ఉంటారు. ఎందుకంటే అది కూడా బాబా ద్వారా ఈ సమయంలో లభించిన మతమే కదా. కానీ ఎంతైనా కిందికి దిగుతూ వస్తారు. కొంచెం 0.1%, 0.1%, 0.01% దిగుతా కిందికి వస్తూనే పోతారు. మనుష్య మతము మాత్రము దుఃఖితులుగానే తయారు చేస్తుంది. ఈశ్వరీయ మతంపై నడిచేందుకు మొట్టమొదట చదివించే తండ్రి పైన పూర్తి నిశ్చయం ఉండాలి. ఓం శాంతి. బాబా దీని అర్థాన్ని వివరించారు. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. ఓం శాంతి అని అన్నప్పుడు ఆత్మకు తన ఇల్లు గుర్తుకొస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అని అంటారు. మళ్ళీ ఇంద్రియాలు లభించినప్పుడు ఆత్మ మాటల్లేకొస్తుంది. మొదట చిన్న ఇంద్రియాలు ఉంటాయి, మళ్ళీ అవి పెద్దగా తయారైపోతాయి, పెరుగుతాయి కదా. చైతన్యమైన ఆత్మ ఉంటేనే పెరుగుతాయి. పరంపిత పరమాత్మ అయితే నిరాకారుడు. ఆయన మాట్లాడేందుకు రథం కావాలి. ఏ విధంగా ఆత్మలైన మీరు పరంధామ నివాసులో మళ్ళీ ఇక్కడికి వచ్చి టాకీగా అవుతారో, మాట్లాడతారో, శబ్దం లేకొస్తారో, అలాగే నేను మీకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు టాకీగా అయ్యానని బాబా కూడా అంటున్నారు.
బాబా తన మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తున్నారు. ఇది ఆత్మిక చదువు, అది దైహికమైన చదువు. వారు స్వయాన్ని శరీరంగా భావిస్తారు. ఆత్మలైన మేము ఈ చెవుల ద్వారా వింటున్నాము అని ఎవరు అన్నారు. తెలిస్తే కదా అనేకి, తెలియనే తెలీదు. ఆత్మని కొంచెం అంతో ఇంతో కొంతమంది తెలుసుకుంటే ఆత్మనే పరమాత్మ అనేస్తారు. సో ఆత్మలైన మనం ఈ శరీరం ద్వారా వింటున్నాము, ఈ శరీరం అనే కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తున్నాము అని అన్నారు ఎవరు. తండ్రి పతిత పావుండని వారే వచ్చి నేను ఎలా వస్తాను అనేది వివరిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మనం అర్థం చేసుకున్నాము. బాబా అంటున్నారు, నేను మీలాగా గర్భంలోకి రాను, నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను. ఇందులో మళ్ళీ ప్రశ్న ఏమీ ఉత్పన్నం కాదు. ఇది రథం. ఇతడిని బ్రహ్మను మాత అని కూడా అంటారు. బాబా అన్నారు కదా నిన్న, నేను ఇవన్నీ నా బిడ్డగా చేసుకొని మొదట పెద్ద తల్లిగా తయారు చేసి మిమ్మల్ని అడాప్ట్ తీసుకుంటాను. అదే బాబా అంటున్నారు. ఇతన్ని మాత అని కూడా అంటారు. అన్నింటికన్నా పెద్ద నది బ్రహ్మపుత్ర నది. కావున ఇతడు అందరికన్నా పెద్ద నది. ఇది స్థూలమైన నీటి విషయం కాదు. ఇతడు మహానది, అనగా అందరికన్నా పెద్ద జ్ఞాన నది. బాబా సమానంగా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అయిపోయారు కదా. కావున నేను మీకు తండ్రిని అని బాబా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఏ విధంగా మీరు మాట్లాడతారో అలాగే నేను మాట్లాడతాను ఇంద్రియాల ఆధారంగా. నా పాత్ర అందరికన్నా చివరిలో ఉంది. చివరిలో ఉంటేనే కదా మళ్ళీ దాన్ని పవిత్రంగా కొత్తగా తయారు చేయడానికి వీలవుతుంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా పతితులుగా అయిపోతారో అప్పుడు మిమ్మల్ని పావనులుగా తయారు చేసేందుకు నేను రావాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణలను ఇలా తయారు చేసేవారెవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు తప్ప ఇంకెవరి గురించి అలా అన్నారు. బేహద్దు తండ్రియే స్వర్గాధిపతిగా తయారు చేస్తారు కదా. తండ్రియే జ్ఞాన సాగర్లు. నేను ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజరూపుణ్ణి. నాకు ఆది మధ్యాంతాల జ్ఞానం గురించి తెలుసు. నేను సత్యమైన వాణ్ణి, చైతన్యమైన వాణ్ణి, బీజరూపుణ్ణి. ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపించడానికి నేను వచ్చాను. మొత్తం జ్ఞానం నాలో ఉంది. దీనిని సృష్టి చక్రము లేదా డ్రామా అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆ హద్దులోని డ్రామా 2 గంటలు ఉంటుంది, అంతే కదా. దీని రీలు 5000 సంవత్సరాలు ఉంటుంది. ఆ డ్రామా 50 రీళ్ళు. ఈ కాలంలో 50 రీళ్ళు ఎవరు చూసేకి వినేకి ఓపిక లేదు. 25, 30, 5000 సంవత్సరాలు ఉంటుంది. ఎంతెంత సమయం అయితే గడుస్తూ పోతుందో అది 5000 సంవత్సరాల నుండి తక్కువ అవుతూ పోతుంది. మొదట మనం దేవీ దేవతలుగా ఉండేవారం. మళ్ళీ మెల్లమెల్లగా మనం క్షత్రియ కులంలోకి వచ్చేసాం. ఈ రహస్యం అంతా బుద్ధిలో ఉంది. కావున దీన్ని స్మరిస్తూ ఉండాలి. మనం ప్రారంభంలో పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు మనమే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం. 1250 సంవత్సరాలు రాజ్యం చేశాం. సమయం అయితే గడుస్తూ పోతుంది. లక్షల సంవత్సరాల మాట లేదు. లక్షల సంవత్సరాల విషయాలన్నీ ఎవరూ చింతన కూడా చేయలేరు. మనం ఈ దేవీ దేవతలుగా ఉండేవారమని మళ్ళీ పాత్రను అభినయిస్తూ సంవత్సరాలు గడుపుతూ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలను దాటేశామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మెల్లమెల్లగా సుఖం తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి వస్తువు సతోప్రధానం, సతోరజో తమోగా అవుతుంది. పాతగా తప్పకుండా అవుతుంది. ఇది అనంతమైన విషయం. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో బాగా జ్ఞాన ధారణ చేయాలి. కేవలం ధారణ చేసేది కాక ఇతరులకి కూడా అర్థం చేయించాలి. స్వయం ధారణ చేస్తే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. తప్పకుండా వివిధ రీతిల్లో అర్థం చేయిస్తూ ఉండొచ్చు. ఎవరు బాగా అర్థం చేసుకుంటారు
అందరూ ఒకేలాగైతే ఉండరు. చక్రం గురించి అర్థం చేయించడం చాలా సహజం, ధారణ చేయడం చాలా అవసరం. డ్రామా మరియు వృక్షం రెండు ముఖ్యమైన చిత్రాలు. కల్పవృక్షం అన్న పేరుంది కదా, చెప్తారు కదా ఇంద్రుని దగ్గర, స్వర్గంలో ఇంద్రుని దగ్గర కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము ఉంటుంది. కల్పవృక్షం కిందికెళ్ళి ఎవరైతే ఏ కోరిక కోరుతారో అవన్నీ ఆ కల్పవృక్షంలో దొరుకుతాయి అని. కోరికలే లేకుండా అయిపోతారు కల్పవృక్ష జ్ఞానాన్ని వింటే. ప్రతి ఆకు యొక్క రహస్యాన్ని, ప్రతి ఆత్మ యొక్క రహస్యాన్ని, శాఖోపశాఖలు, కాండము, వేర్లు, ఇవన్నీ విషయాలు అర్థం చేసుకుంటే సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని, సర్వ మనోకామనలు తీరిపోతాయి. మనమే దేవతలుగా అయిపోతాము, దాతలుగా అయిపోతాము అన్నప్పుడు మన కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే బాబా అంటున్నారు కల్పవృక్షం యొక్క జ్ఞానం ఉంది. ప్రపంచంలో వాళ్ళు కూడా రాఘవేంద్ర స్వామి భక్తులు అంటారు, భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనివి అని తులసి చెట్టుకి, బృందావనానికి పూజ చేస్తారు. క్రిస్టియన్ సహోదరులు క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేస్తారు. తర్వాత హిందూ సహోదరులు విశేషంగా జమ్మి వృక్షానికి పూజ చేస్తారు. శమీ వృక్షం అంటారు. ఆకునిచ్చి పెద్దలకి నమస్కారం చేసుకుంటారు. అదే భగవద్గీతలో కూడా ఉంది. తర్వాత ముస్లిం సహోదరులు కూడా దానికి విశేషంగా చెప్తారు. పీర్ల పండగ అని పీర్లు ఎత్తుకొని పోతారు, పెద్దగా తయారు చేసుకొని ఖుషీగా ఉంటారు పీర్లు ఎత్తుకున్నప్పుడు. సో ఇవన్నీ అనేక ఆధ్యాత్మిక రహస్యాలు అనేది బాబా రోజు చెప్తూ ఉంటారు మనకి. భగవద్గీతలో కూడా ఉంది, ఊర్ధ్వమూల మదశాఖ అశ్వర్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అనేక నేను బీజరూపుణ్ణి, నేను ఈ వృక్షానికి బీజరూపుణ్ణి. ఈ వృక్షం తలకిందుల వృక్షంగా ఉంది. దీనిని తెలుసుకుంటే మొత్తం శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ తెలుసుకున్నట్లే, సారాన్ని తెలుసుకున్నట్లు అని చెప్తారు. వెనకే బాబా అంటున్నారు ఇక్కడ. కల్పవృక్షం అనే పేరుంది. కల్పం ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందనేది ఎవ్వరికీ తెలియదు. మనుషుల మతాలు అనేకంగా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. ఇప్పుడు మీరు అనేక మనుష్య మతాలను అర్థం చేసుకున్నారు, ఒక్క ఈశ్వరీయ మతమును కూడా అర్థం చేసుకున్నారు. ఎంత తేడా ఉంది! ఈశ్వరీయ మతము ద్వారా మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇంకెవరి మతము ద్వారా, దైవీ మతము ద్వారా, మనుషుల మతము ద్వారా వాపస్ వెళ్ళలేరు, ఇంటికి వెళ్ళలేరు, వాపస్ పరంధాం నుంచి స్వర్గంలోకి రాలేరు. దైవీ మతము ద్వారా కూడా మీరు కింది దిగుతూనే వచ్చినారు, ఎందుకంటే కళలు తగ్గిపోతాయి కదా. అసురీ మతం ద్వారా కూడా కిందికి దిగుతారు. కానీ దైవీ మతంలో సుఖం ఉంది, అసురీ మతంలో దుఃఖం ఉంది. దైవీ మతమును కూడా ఈ సమయంలో బాబాయే ఇచ్చారు. కావున మీరు సుఖవంతులుగా ఉన్నారు. అనంతమైన తండ్రి ఎంత దూరం నుండి వస్తారు. మనుషులు సంపాదించేందుకు విదేశాలకు వెళ్తారు. చాలా ధనం పోగైనప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు, డబ్బులు సంపాదించుకునేకే పోతారు. నేను పిల్లలైన మీకోసం ఎన్నో ఖజానాలను తీసుకొస్తాను, ఎందుకంటే మీకెంతో ధనాన్ని ఇచ్చానని నాకు తెలుసు. దాన్నంతటినీ మీరు పోగొట్టుకున్నారు. ఎవరైతే ప్రత్యక్షంగా పోగొట్టుకున్నారో వారితోనే నేను మాట్లాడుతున్నానని బాబా అంటున్నారు. 5000 సంవత్సరాల విషయం మీకు గుర్తొస్తోంది కదా? అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలుసుకున్నాం, మీరు వారసత్వాన్ని ఇచ్చారు. తప్పకుండా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకున్నాం అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. బాబా, మీ నుండి కొత్త ప్రపంచ రాజ్య వారసత్వాన్ని తీసుకున్నాం. మరి అచ్చా, కల్పం వెనకలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు పురుషార్థం బాగా చేయండి. అంతేకాని బాబా మాయభూతం మమ్మల్ని ఓడించేసింది అనకండి. దేహాభిమానం వచ్చిన తర్వాతనే మీరు మాయతో ఓడిపోతారు, లోభానికి వశమవుతారు, లంచం తీసుకుంటారు. తప్పనిసరి పరిస్థితులు వేరు. లోభం లేకుండా పొట్ట పూజ జరగదు అని బాబాకు తెలుసు. పర్వాలేదు, తింటే తినండి, కానీ ఎక్కడా చిక్కుకోవద్దండి. మళ్ళీ మీరే దుఃఖితులుగా అవ్వాల్సి వస్తుంది. డబ్బు దొరికితే
సంతోషపడిపోతారు. ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి పనులు చేయకండి. దానికి నేను బాధ్యుణ్ణి కాదు. పాపాలు చేస్తే జైల్లోకి వెళ్తారు. అక్కడైతే జైళ్ళు మొదలైన ఉండవు. కావున డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పపూర్వం మీకు ఏ వారసత్వం అయితే 21 జన్మల కోసం లభించిందో అలాగే మళ్ళీ తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా తయారవుతుంది. పేద ప్రజలు, షౌకార్ ప్రజలు అందరూ తయారవుతారు. కానీ అక్కడ దుఃఖం ఉండదు. దీనికి బాబా గ్యారెంటీ ఇస్తున్నారు. అందరూ ఒకేలాగైతే తయారు కాలేరు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యంలో అయితే అందరూ రావాలి కదా. ఏ విధంగా బాబా వచ్చి మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారో పిల్లలైనా మీకు తెలుసు. మళ్ళీ మనం కింది దిగుతాం. ఇది స్మృతిలోకి వచ్చింది కదా. స్కూల్లో చదువు స్మృతిలో ఉంటుంది కదా. ఇక్కడ బాబా కూడా స్మృతి కలిగిస్తారు. ఈ ఆత్మిక చదువుని మొత్తం ప్రపంచంలో ఇంకెవ్వరూ చదివించలేరు. గీతలో కూడా మన్మనాభవం అని వ్రాయబడి ఉంది. దీన్ని మహామంత్రము అంటారు, వశీకరణ మంత్రం అంటారు. అనగా ఇది మాయపైన విజయాన్ని పొందే మంత్రం. మాయను జయిస్తే జగత్తుని జయిస్తారంటారు. మాయ అని పంచవికారాలని అంటారు. రావణుని చిత్రం చాలా స్పష్టంగా ఉంది. పంచవికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషునిలో ఉంటాయి. వాటితో బాబా అంటున్నారు, బాబా పిల్లలతో మాట్లాడుతున్నారు కదా, డైరెక్ట్గా మాట్లాడతారు. వాటితో గాడిదల వలె అయిపోతారు. అంటే ఎంత శృంగారం చేసినా మళ్ళీ మట్టిలో పొరలాడుతుంది కదా. కావుననే పైన గాడిద తలను ఎవరు రావణాసురునికి చూపిస్తారు. జ్ఞానం లేనప్పుడు మనము కూడా అలాగే ఉండేవాళ్ళం అని మీరు భావిస్తారు. బాబా ఎంత రమణీకంగా అర్థం చేయిస్తారు. వారు ఉన్నతోన్నతమైన టీచర్. వారి ద్వారా మనం ఎవరైతే చదువుకుంటున్నామో వారిమే మళ్ళీ ఇతరులకు వినిపిస్తాం. చదువుకుంటున్న మనమే మళ్ళీ ఇతరులకు వినిపిస్తాం. మొదట చదివించే వారిపైన పూర్తి నిశ్చయం ఏర్పడాలి. బాబా మనకు ఇది అర్థం చేయించారు. ఇక అంగీకరించండి, అంగీకరించకపోండి మీ ఇష్టం. వీరు అనంతమైన తండ్రి అయినారు అని చెప్పండి. శ్రీమతం శ్రేష్టంగా తయారు చేస్తుంది. కావున శ్రేష్టమైన కొత్త ప్రపంచం కూడా తప్పకుండా కావాలి కదా. ఇప్పుడు మనం చెత్త ప్రపంచంలో కూర్చున్నాం. మీరు అర్థం చేసుకున్నారు. దీన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. అక్కడ స్వర్గంలో మనం సదా సుఖీగా అవుతాం. ఇక్కడ నరకంలో ఎంత దుఃఖీగా ఉన్నాం. దీన్ని నరకం అనండి, విషయ వైతరిణి అనండి, ఒకటే. పాత ప్రపంచం అశుద్ధమైనది. సత్యుగం ఎక్కడా, కలియుగమైన నరకం ఎక్కడా? ఇప్పుడు మీరు భావిస్తారు. స్వర్గంను వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అలా త్రేతాయుగాన్ని కూడా అనరు. ఇక్కడ ఈ అశుద్ధమైన ప్రపంచంలో ఉండడంలో మనుషులకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఏంది అల్పకాలికం. చెత్తలో ఉండే పురుగులను భ్రమరం బూబు అంటూ తన సమానంగా తయారు చేస్తుంది. మీరు కూడా చెత్తలో ఉంటిరి. నేనొచ్చి బూబు అంటూ మిమ్మల్ని పురుగుల నుండి అనగా శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా తయారు చేశాను. ఇప్పుడు మీరు 2 కిరీటదారులుగా అవుతారు. కావున మీకు ఎంత సంతోషం ఉండాలి. పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. బేహద్దు తండ్రి ఎంతో సంతోషంగా వివరిస్తున్నారు. బాబా సత్యమే చెప్తారు అని హృదయానికి కూడా తెలుస్తుంది. బాబా చెప్పేది హృదయానికి హత్తుకుంటుంది. ఈ సమయంలో అందరూ మాయ ఊబిలో చిక్కుకొని ఉన్నారు. బయట ఎంతగా ఉంది మాయ యొక్క అట్టహాసం. నేను మిమ్మల్ని ఈ ఊబి నుంచి బయటకు తీసి రక్షిస్తాను, స్వర్గంలోకి తీసుకెళ్తానని బాబా అంటున్నారు. స్వర్గం అన్న మాటను విన్నారు కానీ ఇప్పుడు స్వర్గమైతే లేదు కదా. కేవలం ఈ చిత్రాలు ఉన్నాయి. ఈ స్వర్గాధిపతులు ఎంత ధనవంతులుగా ఉండేవారు. భక్తి మార్గంలో రోజు మందిరాలకి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ జ్ఞానం ఏమీ ఉండేది కాదు. భారతదేశంలో ఈ ఆది సనాతన దేవత ధర్మం ఉండేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేదనేది ఎవరికీ తెలియదు. దేవతాని ధర్మానికి బదులుగా హిందూ అని అంటారు. హైందవ సాంప్రదాయం హిందూ ధర్మస్థులు అంటారు. బాబా అంటున్నారు, ప్రారంభంలో హిందూ మహాసభ ప్రెసిడెంట్ వచ్చాడు. మేము వికారి అసురులుగా ఉన్నాము, స్వయాన్ని దేవతలుగా ఎలా పిలుచుకోగలము అని అన్నారు.
అచ్చా, మరి నీవు వచ్చినట్లయితే ఈ దేవీ దేవత ధర్మస్థాపన మళ్ళీ ఏ విధంగా జరుగుతుందో మేము అర్థం చేయిస్తాము అని అన్నారు. నేను నిన్ను స్వర్గాధిపతిగా తయారు చేస్తాను, నీవు కూర్చొని నేర్చుకో అని అంటే, దాదాజీ ఖాళీ ఎక్కడుంది అని అన్నారు. బ్రహ్మబాబా కాలంలోనే వచ్చినారు. మరి ఖాళీ లేకపోతే దేవతగా ఎలా అవుతారు? ఇది చదువు కదా. పాపం అతడు భాగ్యంలో లేదు, చనిపోయాడు. అలాగని అతడు ప్రజల్లోకొస్తాడు అని కూడా అనలేం. అతడు అలా వచ్చి వెళ్ళిపోయినాడంతే. ఇక్కడ పవిత్రత గురించిన జ్ఞానం లభిస్తోందని విన్నాడు, కానీ సత్యుగంలోకైతే రాలేరు. మళ్ళీ అతడు హిందూ ధర్మంలోకే వస్తారు. మాయ చాలా ప్రబలమైనదని, ఏదో ఒక పొరపాటు చేయిస్తూనే ఉంటుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైనా ఏదైనా తప్పు పాపం జరిగితే బాబాకు సత్యమైన హృదయంతో వినిపించాలి. రావణ ప్రపంచంలో పాపాలు జరుగుతూనే ఉంటాయి. మేము జన్మ జన్మాంతరాలు పాపాత్ములం అని అంటారు. ఇలా ఎవరన్నారు? ఆత్మనే తండ్రి ముందు లేదా దేవతల ముందు అలా అంటుంది. తప్పకుండా మేము జన్మ జన్మాంతరాలు పాపులుగా ఉండేవాళ్ళం అని ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటున్నారు. రావణ రాజ్యంలో పాపాలు తప్పకుండా చేశారు. అనేక జన్మలు పాపాలను వర్ణన చేయలేరు. ఈ జన్మ పాపాలనే వర్ణన చేయగలరు. వాటిని వినిపించడం ద్వారా కూడా తేలికగా అయిపోతారు. ఫలానా కొట్టాను, దొంగతనం చేశాను అంటూ డాక్టర్ ముందు రోగమంతటిని వినిపించేయాలి. ఇవి వినిపించడంలో సిగ్గు రాకూడదు, కానీ వికారాల విషయాన్ని వినిపించడంలో సిగ్గుపడతారు. డాక్టర్ దగ్గర సిగ్గుపడితే రోగం ఎలా వదులుతుంది? అది మళ్ళీ లోపల తింటూ ఉంటుంది. బాబాను స్మృతి చేయలేరు. సత్యాన్ని వినిపించినట్లయితే స్మృతి చేయగలుగుతారు. డాక్టర్నైనా నేను మీకెంతగా వైద్యం చేశాను. మీ శరీరం కంచన కాయగా ఉంటుంది. సర్జన్కు తెలియచేయడం ద్వారా తేలికగా అయిపోతుంది. బాబా మేము జన్మ జన్మాంతరాలు పాపాలు చేశామని కొందరు బాబాకి తమకు తామే చెప్పేస్తారు. పాపాత్మల ప్రపంచంలో పాపాత్మలుగానే అయ్యారు. పిల్లలు, మీరు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవడాలు చెయ్యకూడదని బాబా అంటారు. సత్యమైన సద్గురువు అకాలమూర్తి ఒక్క బాబానే. వారెప్పుడూ పునర్జన్మల్లోకి రారు. వారు అకాల్ తఖ్త్ అని పేరు పెట్టారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేదు. ఇది ఆత్మ యొక్క ఆసనం అని బాబా అర్థం చేయిస్తారు. అది ఇక్కడే శోభిస్తుంది. తిలకం కూడా ఇక్కడ బ్రుకుటి మధ్యలోనే దిద్దుతారు కదా. నిజానికి తిలకాన్ని బిందువు వలె పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు మీరుగానే బాబా అంటున్నారు, విజయీ తిలకాన్ని మీకు మీరుగానే తిలకాన్ని దిద్దుకోవాలి. విజయీ తిలకాన్ని ప్రతిరోజు స్మృతి తిలకాన్ని దిద్దుకోవాలి. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు గొప్ప మహారాజులుగా అవుతారు. కొత్త ప్రపంచంలో అవుతారు. పాత ప్రపంచం యొక్క చదువుని చదవాల్సిన అవసరం ఏముంది? కావున ఈ ఉన్నతమైన చదువు పైన ధ్యాస నుంచాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా కొందరి బుద్ధియోగం బాగుంటుంది, కొందరిది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరు 10 నిమిషాలని రాస్తారు, కొందరు 15 నిమిషాలు బుద్ధి కుదిరింది అని రాస్తారు. ఎవరి చాట్ అయితే బాగుంటుందో వారికి బాబా మేము ఇంత సమయం మీ స్మృతిలో ఉన్నామనే నష ఎక్కుతుంది. 15 నిమిషాల కన్నా ఎక్కువ సమయాన్ని ఎవరూ రాయలేరు. బుద్ధి ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. అందరూ ఏకరసంగా ఉన్నట్లయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. బాబా ఎంత మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తారు. ఈ విధంగా గురువులు ఎవ్వరూ నేర్పించలేరు. గురువు ద్వారా కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకోరు కదా. గురువుల నుండి వేలాది మంది నేర్చుకుంటారు. సద్గురువు ద్వారా మీరు ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఇది మాయను వశం చేసుకునే మహామంత్రం. మాయ అని పంచవికారాలనే అంటారు. ధనముని సంపద అని అంటారు. లక్ష్మీనారాయణల వద్ద ఎంతో సంపద ఉండేది. లక్ష్మీనారాయణలను ఎప్పుడు తల్లి తండ్రి అన్నారు. ఆదిదేవుడు ఆదిదేవిని జగత్పిత జగతంబ అంటారు, కానీ వారిని అన్నారు. వారు స్వర్గాధిపతులు. అవినాశి జ్ఞానధనాన్ని తీసుకొని మనం ఇంత ధనవంతులుగా అయ్యాం. అంబ వద్దకు అనేక ఆశలతో వెళ్తారు. లక్ష్మీ వద్దకు కేవలం ధనాన్ని తీసుకోవడానికే వెళ్తారు, ఇంకేమీ అడగరు. మరి వీరిరువుల్లో ఎవరు పెద్దవాళ్ళు? అంబనే కదా. జగతంబ నుండి మీకు అన్నీ లభిస్తాయి,
జగతంబ మహిమ అపారంగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మాతలు దుఃఖాన్ని కూడా ఎంతో సహించాల్సి వస్తుంది. కావున మాతల పేరుని ఎక్కువగా తీసుకుంటారు. అచ్చా, మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి, అనేకులను మీ సమానంగా తయారు చేయండి. మీరు భగవంతుడైన తండ్రికి విద్యార్థులు. కల్పపూర్వం కూడా మీరు అలా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే లక్ష్యం, ఉద్దేశ్యం ఉంది. ఇది నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు సత్యమైన సత్యనారాయణ కథ. अच्छा, मीठे मीठे सिखिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा। సారాంశ, మీ రోగాన్ని ఎప్పుడూ డాక్టర్ ముందు దాచకూడదు. మాయ భూతాల నుండి స్వయాన్ని కాపాడుకోవాలి. స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి. రెండో పాయింట్, స్వయాన్ని అవినాశి జ్ఞానధనముతో ధనవంతులుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడిక పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవడాలు చెయ్యకూడదు. చదువుపైన పూర్తి ధ్యాసనుంచాలి. బాబా అంటున్నారు, పతితాత్మలతో పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకునేది చేయకూడదు. వరదానం, ఈ కళ్యాణకారి యుగంలో సర్వుల కళ్యాణము చేసే ప్రకృతి జీత్ మాయాజీతులుగా కండి. కళ్యాణకారి సంగమ యుగంలో అందరి కళ్యాణము చేసే ప్రకృతి జీత్ మాయాజీతులుగా కండి. సంగమ యుగమును కళ్యాణకారి యుగమని అంటారు. ఈ యుగంలో నేను కళ్యాణకారి ఆత్మను అనే స్వమానం సదా స్మృతిలో ఉండాలి. మొదట స్వకళ్యాణం చేసుకోవాలి, ఆ తర్వాత సర్వుల కళ్యాణము చెయ్యాలి. ఇది నా కర్తవ్యం. మనుష్య ఆత్మలకే కాదు, మనం ప్రకృతి కళ్యాణం కూడా చేసేవాళ్ళం. కావున మనమే ప్రకృతి జీతులం, మాయా జీతులమని పిలువబడతాం. ఎప్పుడైతే ఆత్మరూపి పురుషుడు ప్రకృతి జీతునిగా అయిపోతారో అప్పుడు ప్రకృతి కూడా సుఖవంతంగా అయిపోతుంది. ప్రకృతి లేదా మాయ అలజడిలేకి రాలేదు. వారిపైన అకళ్యాణం యొక్క వాయుమండలం ప్రభావం కూడా పడదు. ప్రకృతి జీత్ మాయాజిత్తులుగా పిలువబడతారు. ఎప్పుడైతే ఆత్మరూపి పురుషుడు ప్రకృతి జీత్గా అయిపోతారో అప్పుడు ప్రకృతి కూడా సుఖవంతంగా అయిపోతుంది. సత్యుగంలో సుఖాన్నే ఇస్తుంది కదా, అలజడిలేకి రాదు. ఇక్కడలాగా ఎప్పుడొచ్చి ఏం సునామీ ఎత్తుకపోతుందో అనేది ఉండదు. అక్కడ అకళ్యాణం యొక్క వాయుమండలమే ఉండదు. స్లోగన్, పరస్పర భావాలకు గౌరవం ఇచ్చినట్లయితే గౌరవనీయ ఆత్మలుగా అయిపోతారు. పరస్పర భావాలకు గౌరవం ఇచ్చినట్లయితే గౌరవనీయ ఆత్మలుగా అయిపోతారు. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.